అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యువత ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గంజాయి, ఇతర మత్తు పానీయాలకు అలవాటైపోయిన యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని సీఐ యువరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నా అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువత కన్నవాళ్లకు కన్నీళ్లే మిగులుస్తున్నారంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలు స్మార్ట్ మొబైల్ ద్వారా ఏమేమి చేస్తున్నారో వారిపై నిఘా ఉంచాలని సూచించారు. ఇక ఈ దుర్గుణాలను అంతం చేసే దిశగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మట్కా, ఆన్లైన్ బెట్టింగ్, లేకపోతే బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి పిల్లోళ్ళు ఈజీగా సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సెల్ ఫోన్లో ఉండే మట్కా ఆడడం కానీ, లేకపోతే దాంట్లోనే ఆన్లైన్ బెట్టింగ్ అని ఆడడం కానీ, లేకపోతే ఐపీఎల్ వస్తే ఐపీఎల్లో అవతల వాళ్ళతో బెట్టింగ్ ఆడడం కానీ, లేకపోతే లోన్స్ తీసుకోవడం కానీ, దానివల్ల చాలా మంది కూడా పిల్లోళ్ళు అనవసరంగా దాంట్లో లోన్స్ తీసుకుని లేకపోతే అప్పుల పాలయ్యి చాలా మంది కూడా అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి చూస్తున్నాం చాలా మంది యువతలో. కాబట్టి అలాంటి బారిన పిల్లలు ఎవరు కూడా పడకుండా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ పిల్లలు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారా, లేకపోతే ఆన్లైన్ మట్కా ఆడుతున్నారా, లేకపోతే ఏదైనా ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మట్కా, ఆన్లైన్ బెట్టింగ్, లేకపోతే బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి పిల్లోళ్ళు ఈజీగా సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి